అందరికీ అలాట్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మా ప్రియమైన వాళ్ళరా, అందరూ బాగున్నారా? దేవుని దయలో మీరందరూ వర్ధిల్లుతున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ సమయంలో దేవుని ప్రజలారా గమనించండి, దేవుడు మనకెంతో సహాయపడుతూ ఆయన ఉచిత కృపచేత కనికరిస్తున్నందుకై ప్రభువును స్తుతించబద్ధులమైన రండి. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నా ప్రియమైన వాళ్ళ నిలవబడి యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. నిలవబడి యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. అంటే ఈ నిలవబడుట దేన్ని చూపిస్తూ ఉంది అంటే, దేవా నువ్వే మా దిక్కు అని చూపిస్తూ ఉంది. అంటే నిలవబడుట అంటే ఏదో స్టాండింగ్ అని కాదు, దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని హత్తుకొనడం, దేవుడు తప్ప మాకు ఆధారం లేదని చెప్పడం, అది నిలబడ్డం. అంటే ఏదో ప్రతి ఆదివారం మందిరానికి పోయి రావడం కాదు, వారి కుడికలు పోయి రావడం కాదు. నిలవబడుట అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం. మనం యెహోషాపాతు విషయంలో కానీ చూస్తే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యను నిలవబడి జనుల మధ్య నిలబడిన యెహోషాపాతును చూస్తూ ఉన్నాం. జనుల మధ్య అంటే సమస్య వచ్చింది. ఇప్పుడు అందరినీ దేవుని మందిరంలోకి సమకూరుస్తున్నాడు. దేవుని మందిరములో జనుల మధ్య నిలబడిన యెహోషాపాతు. తర్వాత మనము 20వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరుపెట్టిన ఎడలా. వింటున్నారా? మరి ఇప్పుడు శ్రమలో దేవుని ఎదుట నిలబడి, దేవుని మందిరములో దేవుని ఎదుట నిలబడి మొరపెడుతున్నారు. 13వ వచనాన్ని చదువుతున్నాను. 13వ వచనం చదువుతున్నాను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. వింటున్నారా? ఎంత అద్భుతమైన మాటలు! అందరు కలిసి, ఒక్కరు కాదు, యూదా శిష్యులు, భార్యలు, పిల్లలు అందరూ కలిసి దేవుని సన్నిధిలో నిలబడ్డారంటే వారు దేవుని మీద ఎంత ఆధారపడ్డారు అర్థమవుతుందా? ఇంకా మీకు అద్భుతమైన మాట చెప్తాను. 19వ వచనాన్ని చదువుతున్నాను. కహాతీయుల సంతతి వారును, కోరాహీయుల సంతతి వారును, లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. విన్నారా? దేవుని స్తుతిస్తున్నారు. దేవుని ప్రార్థించడానికి, దేవుని కనపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మొరపెట్టడానికి వారు దేవుని సన్నిధిలో నిలబడినట్టుగా చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, కుటుంబాలతో కలిసి రావడం, దేవుని సన్నిధికి కుటుంబాలుగా. ఈరోజు ఎంతమంది వస్తున్నారు అలా కుటుంబాలుగా దేవుని సన్నిధికి ఎంతమంది రాగలుగుతున్నారు? నా ప్రియ రాజుతో కలిసి 20వ వచనం అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచున్న యెహోషాపాతు నిలువబడి. అంటే ప్రజల మధ్య ఎంత చక్కగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రజలను సిద్ధపరుస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఉంటే శత్రువు ఏం చేస్తాడు? అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు నిలబడినంతే. బైబిల్లో ఈ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు నిలబడినంతే, కార్యం చేసేది నేను. నా పక్షాన్ని నిలబడండి, నా కోసం నిలబడండి, నా సన్నిధిలో నిలబడండి,
కార్యం జరిగించేది నేనే. సపోజ్ ఎస్తేరు ఉంది, ఎస్తేరు గ్రంథం 5:2 అహష్వేరోషు ఎదుట నిలబడింది. ఏమన్నా కానీ తర్వాత సంగతి తర్వాత ఏమైనా కానీ ముందు ప్రభు పక్షాన్ని నిలబడడం నేర్చుకోవాలి. 5:2 చూడండి, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి, గతంలో ఇలా ఆయన పర్మిషన్ లేకుండా రావటం, ఆయన చెప్పింది వినకపోవటం, చాలా నష్టపోయింది వస్తే అనే ఆమె. ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా వస్తే ఈమెను కూడా పెరిగేసే, అనగా రాణి స్థానంలో తీసేసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చి ఆవరణంలో నిలబడి ఇనుట రాజు చూడగా ఆమె మీద అతనికి దయ పుట్టింది. వింటున్నారా? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే ఎన్ని గొప్ప కార్యాలు చూస్తావో. ఎందుకు నిలబడింది ఇక్కడ? ఏమి నిలబడడానికి కారణమైంది? తన ప్రజలను విడిపించాలి, హామాను చేతిలో ఉండి విడిపించాలి. అర్థమవుతుందా? నువ్వు నిలబడ చాలు. బైబిల్లో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను, మీరు జాగ్రత్తగా. ఇక్కడ ఎస్తేరు నిలబడినట్టు చూస్తున్నాం. నా ప్రియ స్నేహితులారా, 4వ అధ్యాయంలో నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాం. రండి. ఆమె చక్కగా, ఆమె ఇంకా చేసేది ఏమీ లేక ఆమె దేవుని సన్నిధిలో నిలబడినట్టు మనం చూస్తాం. ఆమె దేవుని సన్నిధిలో నిలబడిన విషయాన్ని మనం గ్రహిస్తాం. 4వ అధ్యాయము, నా ప్రియ దేవుని బిడ్డలారా, 4వ చేసేదేమి లేక బిడ్డ చనిపోయాడు. ఇక వేరే దిక్కు, వేరే ఆధారం ఆమెకి ఏమీ లేదు. ఆమె వచ్చి దేవుని సన్నిధిలో నిలబడటం ఎంత ఆశీర్వాదకరం. దైవజనుని ఎదుట నిలబడటం ఎంత ఆశీర్వాదకరం. ప్రియమైన వాళ్ళారా, నిజంగా చెప్పాలంటే 4వ అధ్యాయము రండి చదువుకుందాం. సరే, క్షమించండి. కాబట్టి ఆమె వచ్చి ఆ బిడ్డ నిమిత్తమై దైవజనుని ఎదుట నిలబడినట్టు చూస్తాం. ఆమె చేసింది ఏం లేదు. ఇక మిగతా పని అంతా కూడా దైవజనుడు చేస్తూ వచ్చాడు. దేవుడు తన కార్యాన్ని వారి పక్షాన చేస్తూ వచ్చాడు. అంటే వచ్చి నిలబడడం ముఖ్యం. అలా బైబిల్లో ఇక ఏలియా గారు కానీ, ఎలీషా గారు కానీ, మేము ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నామో అన్నట్టు మనకు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయం మొదటి వచనం, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలి ఆహాబునతో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. వింటున్నారా? దేవుని సన్నిధిలో నిలబడి దేవుని నామాన ప్రకటించడం ద్వారా నిజంగా ఎంత కరువు చూస్తావు. ఎంతో కరువు. అర్థమైందా? ఎంతో కరువు. కాబట్టి సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి. అర్థమైందా? అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అంటే దేవుని సన్నిధి నిలబడ్డం అంటే దేవుని మీద ఆధారపడ్డాం. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎస్తేరు దేవుని మీద ఆధారపడింది. తద్వారా ఎన్ని ఘనమైన కార్యాలు. కాబట్టి దేవునిలో నిలబడటం ద్వారా తాను నిలుచున్నానని తలంచుకున్న పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ భూమి మీద దేవుని కోసం, దేవుని పని కొరకు చక్కగా ఈ భూమి మీద మనం నిలబడితే ఎంత దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వారు నిలబడ్డారో, దేవుని స్తుతిస్తూ వచ్చారో, దేవుని గణపరుస్తూ వచ్చారో, దేవునికి ప్రార్థిస్తూ వచ్చారో, శత్రువు ఓడిపోతూ వచ్చారు. యెహోవా దయచేయు రక్షణను వారు చూశారు. యెహోవా దయచేయు రక్షణను. సౌలు కాలంలో అయితే అందరూ పారిపోయారు, నిలబడలేకపోయారు. అర్థమైందా? గొల్లియాతు ఎదుట నిలబడలేకపోయారు. ఒక చిన్నవాడు దావీదే నిలబడ్డాడు. అద్భుతములు చూడగలుగుతూ వచ్చాడు.
వాడు దేవుని పక్షాన దేవుని సన్నిధిలో నిలబడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దయచే గొప్ప కార్యములను మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ గొప్ప కార్యముల కొరకై నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభువా, నువ్వు అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, స్తోత్రాలు. బలవంతుడు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రివి, స్తోత్రాలు. సమాధానకర్తవు, స్తోత్రాలు. నాయన, మా ఎడల జరిగించిన నీ కార్యముల కొరకై స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. దయగల తండ్రి, అద్భుతమైన దేవ, మీకు ఎంతో వందనములు. మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయాన్ని ఈ గడియను మీరు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ, మరి నిలబడి యెహోవా దయచేయు రక్షణ చూడుడి అని చెప్పారు. నాయన, నిలబడ్డమే మా వంతు. కార్యం జరిగించేది మీరే ప్రభువా. శత్రువును హతమారుస్తూ వచ్చారు నాయన. శత్రువు కోటకొమ్మలు కూలుస్తూ వచ్చారు. 1,40,000 పైచీలు నాయన తండ్రి, అందరూ కూడా దూత వెళ్ళి చంపేస్తూ వచ్చింది. మరి నిలబడేది మా వంతు తండ్రి. నీ సన్నిధిలో నీతో కలిసి నిలబడటం ద్వారా ఎంతో క్షేమాన్ని పొందుతాం. అటువంటి క్షేమంతో మమ్మల్ని అందరినీ కూడా ఎస్తేరు వలె నాయన, ఏలియా నా ప్రభా ఎలీషాల వలె, నాయన గనురాల వలె మేము నీ సన్నిధిలో నిలబడే భాగ్యమును దయచేయండి. అట్లు మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకు తెలియజేస్తూ, యేసు పరిశుద్ధ నామంలో ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో వారి అవసరత అక్కలు తీర్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేశాడు, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.